అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోల్కతాలో ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన అమానుషం, ఒక మహిళా డాక్టర్ మీద జరిగిన అత్యాచారం చేసి అతి కిరాతకంగా చంపిన ఈ నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి మనతో పాటు మహిళా డాక్టర్స్ అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు? ఏదైతే అటాక్ జరిగిందో కోల్కతాలో, ఇది ఈరోజు బయటికి వెలుగు చూసింది. కానీ ఇన్ని సంవత్సరాలు కూడా డాక్టర్ల మీద మేము ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివి ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఎన్నో ఎగ్జామ్స్ పాస్ అయ్యి వస్తాము. కానీ అలాంటిది ఎన్నో సంవత్సరాలుగా మా మీద అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇలాగా ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ని, అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్న డాక్టర్ని ఇట్లాగా రేప్ చేసి మర్డర్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. అండ్ ఆ విషయం చూసిన తర్వాత అంటే ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం ఇన్ని పోరాటాలు చేసినా కానీ ఇంకా న్యాయం దొరకకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అండ్ అంటే ఇంత జరిగినా కూడా న్యాయం దొరకలేదు అంటే రేపొద్దున మేము ఇప్పుడు నైట్ డ్యూటీలు చేస్తున్న వాళ్ళమే, మాకేమాత్రం ధైర్యం ఉంటుంది నైట్ డ్యూటీలు చేయడానికి, లేకపోతే అసలు డ్యూటీలు చేయడానికి? ఒక పేషెంట్ని చూస్తే మాకు రోగిగా కాకుండా మమ్మల్ని అటాక్ చేసే మనుషులానే కనిపిస్తారు ఇంకా ఇదే పరిస్థితులు కొనసాగితే. సో అందుకని మేమైతే గవర్నమెంట్ని ఈ న్యాయం కోసం పోరాడుతున్నాము. మాకు న్యాయం పోరాటం కొనసాగిస్తాము. మేడం చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఆర్జీకర్ అనే కాలేజ్లో ఇంత జరిగినా కానీ ఎవరు ఏమీ మాట్లాడట్లేదు, పట్టించుకోవట్లేదు. సెలబ్రిటీస్ ఒక్కరు కానీ లేకపోతే పొలిటీషియన్స్ కానీ కనీసం గవర్నమెంట్ అధికారులు కానీ ఎవరు వచ్చి మాకు ఇలా చేస్తాము హామీ అనేది అయితే ఏమీ ఇవ్వట్లేదు. కమిషనర్ గారు వచ్చి మాట్లాడారు కానీ ఇంకా చేస్తారో చేయలేదో తెలియట్లేదు. అలాంటిది మేము ఎలా చేస్తాం డ్యూటీలు? ఒక మనిషిని చూస్తుంటే మాకు అందరికీ ఒక పేషెంట్లా కాకుండా ఒక దాడి చేసే వ్యక్తిలా కనిపిస్తుంటే హౌ కెన్ వీ డూ అవర్ డ్యూటీ వితౌట్ ఎనీ సేఫ్టీ? అసలు మీరు ఆలోచించండి, ఒక అమ్మాయిని అలా బ్రూటల్గా మర్డర్ చేసి రేప్ చేసి చంపితే తర్వాత నేను కూడా కావచ్చు, నేను ఎందుకు చేస్తాను డ్యూటీ? నేను చెయ్యను. డ్యూటీలు ఎందుకు చేయాలి? మీకోసం, మీ ప్రాణాల కోసం కష్టపడుతుంటే మేము ఇంతలాగా మమ్మల్ని చంపే అంత అధికారం ఎవరిచ్చారు మీకు? అంతేనండి, మేము ప్రొటెస్ట్ చేస్తుంది మాత్రం తన కోసం, తనకి జస్టిస్ జరగాలనే. మేము ఆ అమ్మాయికి జస్టిస్ జరిగేంత వరకు మేము కొనసాగిస్తూనే ఉంటాం. చెప్పండమ్మా, ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైతే జరిగిందో ఆర్జీకర్ కాలేజ్లో రేపు పొద్దున్న అక్కడే జరిగింది, ఇప్పుడు రేపు పొద్దున్న వేరే కాలేజ్లో కూడా జరగచ్చు. ఇప్పుడు అలాంటివి ఇప్పుడు రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. ఆ అమ్మాయికి, వాళ్ళ పేరెంట్స్కి న్యాయం జరగాలి. అలా జరిగితేనే మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్ అనేది రిపీట్ అవ్వకుండా ఉంటుందని మేమందరం భావించి రోడ్ల మీదకి వచ్చి మా డ్యూటీలన్నీ వదిలిపెట్టి మేము ఇంతలా స్ట్రైకులు చేస్తున్నాము, ర్యాలీలు చేస్తున్నాము, ధర్నాలు చేస్తున్నాము. అయినప్పటికీ కూడా పబ్లిక్ అనేది అవేర్నెస్ క్రియేట్ అవ్వట్లేదు. వాళ్ళకు తెలియట్లేదు పూర్తిగా అసలు ఏం జరుగుతుంది అనేది తెలియట్లేదు. ఏమైనా అడిగితే మీకు ఇలానే అవ్వాలి, ఇలానే జరగాలి, ఓపీలు చూడట్లేదు, మాకు ట్రీట్మెంట్లు ఇవ్వట్లేదు అంటున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగింది అనేది ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు డ్యూటీలు ఇవన్నీ కూడా ఇప్పుడు మేమందరం మానేసాము, మేము మానాము. కానీ డ్యూటీలు అయితే అక్కడ జరుగుతున్నాయి, అక్కడ ట్రీట్మెంట్ అయితే అవుతుంది, ఎమర్జెన్సీస్ జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ప్రజలు అనేవాళ్ళు ఎవ్వరూ స్పందించట్లేదు దీని గురించి. మాకు దీని మీద న్యాయం కావాలి. ఆ అమ్మాయి ఎవరైతే ఉందో తను చనిపోయిన దానికి ఎవరైతే ఉన్నారో నిందితులను వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మళ్ళీ ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి. మాకందరికీ సెక్యూరిటీ కావాలి. మా వర్క్ ప్లేస్లో మేము భయపడకుండా డ్యూటీలు చేయాలి. 36 అవర్స్ కంటిన్యూస్గా నైట్ డ్యూటీలు అమ్మాయిలను చెయ్యాలి అంటే మాకు ధైర్యం కావాలి కదండి. ఎలా చేస్తాం ఏమైనా కానీ నైట్ డ్యూటీలు అనేది? ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటే మాకైనా భయం వేస్తుంది కదా డ్యూటీకి వెళ్ళాలి అంటే. వెళ్ళిన వాళ్ళం మళ్ళీ తిరిగి వస్తామా లేమా అనే ఒక భయం అనేది ఉంటే మేమైనా ఎలా డ్యూటీలు చేయగలుగుతాము? మాకు సెక్యూరిటీ కావాలి, మాకు ధైర్యాన్ని ఇవ్వాలి. అందరూ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అయితే మేము ధైర్యంగా వెళ్ళి ఇంతకు ముందు ఎలా అయితే డ్యూటీలు చేసుకోగలిగామో ఇప్పుడు కూడా అలానే చేసుకుంటాము. ఒకవేళ ఒక డాక్టర్ మీద చెయ్యి ఎత్తినా కానీ, ఎవరైనా అమ్మాయిని కానీ ఏమైనా దాడి చేయాలని ట్రై చేసినా కానీ వాళ్ళందరినీ నాన్ బెయిలబుల్ వారెంట్ మీద అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. నిర్భయ ఇన్సిడెంట్కి ఈ ఇన్సిడెంట్కి తేడా ఏముంది? అసలు నిర్భయ అప్పుడు 2014 అప్పుడు జరిగిన సంఘటనే మళ్ళీ జరుగుతుంది. మళ్ళీ ఆపాలంటే ఆ ఇన్సిడెంట్ చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అలా శిక్షిస్తేనే వేరే తప్పు చేయడానికి ఆలోచిస్తారు. ఇలా తప్పులు జరుగుతూనే ఉంటాయి. అలా జస్ట్ ఉరిశిక్ష వేయడం, అదేయడం, ఇదేయడం, ఒక 4 సంవత్సరాలు జైల్లో ఉంచడం, మళ్ళీ వదిలేయడం, ఇదంతా రొటీన్ అయిపోతుంది మనకు. అలా కాకుండా ఏదైనా స్ట్రాంగ్ పనిష్మెంట్ అనేది క్రియేట్ చేస్తే ఏమన్నా యూజ్ ఉంటుందని మా ఒపీనియన్.
మాకు రక్షణ కలగడం కోసం మాత్రం ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మాకు కావాలి. మేము 36 గంటలు అర్ధరాత్రి బ్లడ్ బ్యాంక్కి, ఐసీయూకి, అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంటాం. ఆ తిరిగిన టైంలో ఏం జరుగుతుందో ఏమవుద్దో వేరే పేషెంట్ తప్ప వేరే ఆలోచన కూడా ఆలోచించం మేము. పేషెంట్ బాగుండాలి, పేషెంట్కి బ్లడ్ తేవాలి, పేషెంట్కి అది కావాలి, పేషెంట్కి ఇది కావాలని మాత్రమే ఆలోచిస్తాం. ఆ ఆలోచనలో పక్కన తాగున్నాడా, ఈ పక్కన దొంగ ఉన్నాడా, ఆ పక్కన క్రిమినల్ ఉన్నాడా అనేది మాత్రం చూడం మేము. ఆ క్రిమినల్ అవన్నీ చూసుకోవాల్సింది ఈ గవర్నమెంట్ చూసుకుని మాకు రక్షణ కల్పిస్తేనే మేము ఏదైనా డ్యూటీస్ చేయగలం. ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము ఇలా పోరాటం సాగిస్తూనే ఉంటాం. ఆ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. మేడం చెప్పండి, ఏం చెప్తారు? ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో జరిగింది ఆ సంఘటన అయితే ఇట్స్ వెరీ బ్యాడ్. తన్ని బ్రూటల్గా రేప్ చేసి మర్డర్ చేశారు. అసలు ఎవరు రైట్ ఇచ్చారు అసలు తనకి? షీ హెస్ అ డాక్టర్, షీ ఈజ్ ఇన్ డ్యూటీ. 36 hours చేసి డ్యూటీ చేసి రెస్ట్ తీసుకుందామని తను సెమినార్ హాల్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం జరిగితే అసలు ఎలా ఎంటర్ అవ్వగలరు? అసలు అంత బ్రూటల్గా రేప్ చేసి చంపేశారు. వీ విల్ ఫైట్ ఫర్ జస్టిస్ టిల్ అటెండ్. అండ్ డ్యూటీ చేస్తున్న వాళ్ళ మీద దాడులు అంత ఈజీగా ఎలా చేయగలుగుతున్నారు? అసలు సెక్యూరిటీ ఏమవుతుంది? అసలు వీ నీడ్ వెరీ ప్రొటెక్షన్ అండ్ జస్టిస్ ఫర్ హర్. అండ్ ఈ ఒక్క విషయమే కాదు, మేము రెసిడెంట్స్ ఇక్కడ కేజీహెచ్లో అసలు సెక్షువల్ అసాల్ట్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. అసలు చాలా ఇంక్రీజ్ అయిపోతున్నాయి. అసలు ఏజ్తో సంబంధం లేదు. 4 years 6 years ఎదిరింటి అంకుల్ అని, స్కూల్లో టీచర్ అని, వ్యాన్లో డ్రైవర్ అని చెప్పి, బాబాయ్ అని చెప్పి, మళ్ళీ ఇంకా ముసలి వాళ్ళని 70-80 years వాళ్ళని కూడా అసలు ఏం సంబంధం లేకుండా సెక్షువల్ హెరాస్మెంట్ చేసి, సెక్షువల్ అసాల్ట్స్ చేసి మా దగ్గరకు వస్తుంటారు. కేసెస్ చూస్తూ ఉంటాం. ఎందుకు రోజు రోజుకి పెరుగుతున్నాయి? The cases are increasing day by day. Is a woman is a toy to play and dismantle her? అసలు ఎవరు రైట్ ఇచ్చారు అసలు ఉమెన్ మీద చేయడానికి వితౌట్ హర్ పర్మిషన్? సో వీ నీడ్ వెరీ ప్రొటెక్షన్ ఓన్లీ ఫర్ డాక్టర్స్ ఒక్కరికే కాదు, ఎవ్రీ ఉమెన్. అది డాక్టరా, మెడికో, నాన్ మెడికో కాదు, ఎవ్రీ ఉమెన్ నీడ్స్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్. వీఆర్ ఫైటింగ్ ఫర్ దట్ అండ్ వీఆర్ ఫైటింగ్ ఫర్ జస్టిస్ ఫర్ అభయ. అండ్ ఇంకా అవేర్నెస్ రావాలి పబ్లిక్లో, ఇంకా అవేర్నెస్ రావాలి. ఇప్పటికీ వచ్చింది అంటే అది ఇంకా కంప్లీట్ కాలేదు. వీ నీడ్ ఎవ్రీ వన్ షుడ్ స్టాండ్ బై us వైల్ ఫైటింగ్ ఫర్ ద జస్టిస్ ఫర్ అభయ. ఈ ఇన్సిడెంట్లో ప్రధానంగా మీరు ఏంటి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మీకు ఏం కావాలి? ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటే అండి. ఇవాళ ఇది మా Day 5 ఆఫ్ ప్రొటెస్ట్. Day 3 వరకు ఇది ఏం జరుగుతుందో అనేది కనీసం ఇప్పుడు మేము కేజీహెచ్ నుంచి వచ్చాము. కేజీహెచ్లో పేషెంట్ అటెండర్స్కి ఎవరికి తెలీదు, చాలామందికి ఇన్సిడెంట్ గురించే తెలీదు. మేము జస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ప్రజల్లో. ఇది మా ఒక్క వాళ్ళే కాదు, ప్రజలందరి సమస్య, ఒక అమ్మాయి సమస్య, ఒక ఆడపిల్ల సమస్య. అది అందరూ తెలుసుకుని మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ప్రతి మహిళకి మీరు ధైర్యం ఇవ్వాలి. మీ ప్రభుత్వ అండలో మేమందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు మేము ఒకటే కోరుతున్నాము, ప్రభుత్వం దిగి వచ్చి మా డిమాండ్స్కి ఒప్పుకొని ఆ అమ్మాయికి ఎలాగైనా జస్టిస్ జరిగే వరకు చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. వీఆర్ రెడీ టు సర్వ్ ద పీపుల్ ఎట్ ఎనీ టైమ్ ఇఫ్ యూ ప్రొవైడింగ్ ఎనీ ఫర్ సెక్యూరిటీ. ఇది ప్రధానంగా ఈ కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ అయితే చాలా దారుణం అని చెప్తున్నారు. మేము మానవతా దృక్పథంతో ఎంతోమందికి మేము ఎలా కష్టపడి అయితే సర్వీస్ చేద్దామని చెప్పి మేము కష్టపడి చదువుకొని అయితే వస్తున్నాం. ఈ నేపథ్యంలో మాకే ప్రొటెక్షన్ లేకపోతే మేము ఎలా చేయగలం? కంపల్సరీగా దీని మీద సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కేంద్రం ఒక యాక్ట్ తేవాలి, యాక్ట్ తెచ్చి మా అందరికీ భద్రత కల్పించాలి. అప్పుడే మేము ఈ సర్వీస్ అయితే చేయగలం అని చెప్పి వీళ్ళైతే ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.